అర్ధ శతాబ్దపు రాష్ట్ర రాజకీయాల్లో పోరాటం సలుపుతోన్న పూరిటి గడ్డ అది. అలుపెరగని పోరాటాలే కాదు, పదవులపై ప్రయాణం చేస్తూ కాలాన్ని సైతం శాసించగలిగే నాయకత్వం కూడా ఇక్కడి నుంచే పుట్టుకొచ్చింది. సొంత గడ్డపైనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొంది చరిత్రకెక్కిన కుటుంబానిది నడుస్తోన్న రాజకీయాల్లో ఓ విభిన్నమైన శైలి. ప్రజాదరణ ఎలా పొందాలో వారికి బాగా తెలుసు. అదే ప్రజలతో ఎలా మమేకం కావాలో, వారిని ఎలా మేల్కొల్పాలో, ఎలా చైతన్యపరచాలో కూడా అంతకంటే బాగా తెలుసు. పాదయాత్రలకు పుట్టినిల్లుగా మారిన ఆ దిగ్గజమైన కుటుంబం నుంచి ఇప్పుడు 4వ తరం పొలిటికల్ ఎంట్రీనే కాదు, ఏకంగా పాదయాత్రకు సైతం సిద్ధమవుతోందట. ఇద్దరు నేతలు 3 సార్లు ముఖ్యమంత్రులైన ఆ కుటుంబం నుంచి పాదయాత్ర చేయనున్న ఆ యువనేత ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాదాలపై ప్రయాణిస్తారు? యాత్ర ఎవరి కోసం, ఎందుకోసం? వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి వీళ్ళందరి రాజకీయం ఎడుగూరి సందింటి వారి ఇంటి నుంచే మొదలైంది. కడప జిల్లా పులివెందుల వేదికగా ప్రాణం పోసుకున్న రాజకీయం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రతిహాతంగా ఆవిష్కృతమవుతూనే ఉంది. ఒకనాడు ఉమ్మడి కుటుంబానికి, ఆదర్శవంతమైన నాయకత్వానికి, అన్నదమ్ముల మధ్య అనురాగానికి ఆలవాలమైన కుటుంబం ఇప్పుడు అనేకమైన కారణాలతో ఒకరిపై ఒకరికి గిట్టని పరిస్థితులు తలెత్తాయి. తరాలు మారే కొద్దీ ఎడుగూరి సందింటి వారింట రచ్చ రాష్ట్రవ్యాప్తమైంది. గడిచిన తరం అన్నదమ్ముల అనుబంధం అట్టుంచితే ఇప్పుడు అన్నా చెల్లెళ్ల మధ్య వైరం రోజురోజుకు పెరుగుతోంది. అది కుటుంబ పరంగా, రాజకీయ పరంగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య వైరం ఆసక్తిని రేపుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓటమి కోసం కాలికి కత్తులు కట్టుకుని రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేసింది షర్మిలారెడ్డి. సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం అన్నయ్య ఓటమికి ఓటర్లను కొంగు చాచి అర్థించిన వైనం స్థానికులను ఒకంత ఆశ్చర్యంతో పాటు వైసీపీ వర్గాలకు అసహనానికి గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో సంచలనానికి వైఎస్ షర్మిల తెరతీశారు. ఏనాడు రాజకీయ ఊసులేని తనయుడు రాజారెడ్డిని తన వెంట కర్నూలుకు రప్పించి కాంగ్రెస్ కండువాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంతేకాదు, రాజకీయాల్లోకి అవసరమైనప్పుడు రాక తప్పదన్న సంకేతాలిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ చాలా కాలం పాటు స్వపక్షంలోనే విపక్షంగా పోరాటం సలిపిన దాఖలాలున్నాయి. చివరి ప్రయత్నంగా విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా సమైక్యాంధ్రలో ఓ అద్వితీయ సాహసోపేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే సుదీర్ఘకాల పాదయాత్ర. ఊరూరా, వాడవాడలా జన నీరాజనంతో సాగిన వైఎస్సార్ పాదయాత్ర ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఆయన అకాల మరణం తర్వాత మారిన రాజకీయ సంచలనాల క్రమంలో జగన్మోహన్ రెడ్డి సైతం తండ్రి బాటను ఎంచుకున్నారు. ఆయన కూడా అధికారంలోకి పాదయాత్ర ద్వారానే వచ్చారు. 5 ఏళ్లు సీఎంగా పాలన చేసి అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వైఎస్ తనయ షర్మిల సైతం తండ్రి, సోదరుడి బాటనే ఎంచుకున్నారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు అన్న వదిలిన బాణ జనంలోకి వచ్చేశారు. ఆ తర్వాత తెలంగాణ కోడిలినంటూ సొంత పార్టీ పెట్టి అక్కడ కూడా పాదయాత్ర చేపట్టారామె. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యారు. దీంతో పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షిఫ్ట్ అయ్యారు షర్మిల. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ బలోపేతానికి ఎన్నెన్నో రకాలుగా కష్టపడుతున్నారు. ఆంధ్రాలో పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు పెంపొందించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నటి 2024 ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు సైతం రాబట్టుకోలేని కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాలనే ధోరణిలో ఉన్నారు షర్మిలారెడ్డి. అందుకు తగిన ఆయుధం తన కుమారరత్నమేనని భావించారామె. రాజావారి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారట. దానికి సైతం కుటుంబమంతా సాగించిన పాదయాత్ర మంత్రాన్నే ప్రయోగించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. తాత రాజశేఖర్ రెడ్డి ఒడిలోనే పెరిగిన షర్మిల తనయుడు జూనియర్ రాజారెడ్డిగా అందరికీ గుర్తు. తాజాగా కర్నూలు ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నంలో తల్లిచాటు నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చేశారు రాజారెడ్డి. యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నత విద్య అభ్యసించి మాస్టర్ డిగ్రీ పొందారు. అక్కడే ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తున్నారన్న బలమైన సంకేతాలను తల్లి షర్మిలారెడ్డి స్వయంగా ప్రకటించేశారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు వైఎస్ వారసత్వం గాని వైఎస్ అనే ఇంటి పేరు రాజారెడ్డికి ఎలా వస్తుందనేది వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అందుకు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు షర్మిల. వైఎస్ అనే ఇంటి పేరుతో పాటు రాజారెడ్డి నామధేయాన్ని తన తండ్రి ప్రసాదించిన వరమంటూ గట్టిగానే సమాధానమిచ్చారు. ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ మార్క్ ఎవరి పక్షం వహిస్తుందో, అన్నా చెల్లెళ్లలో ఎవరిని వరిస్తుందో చూడాలి.